రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలలో విశ్వసాయి విద్యార్థులు ప్రపంచం సృష్టించారని కళాశాల చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. నగరంలోని అన్నమయ్య సర్కిల్ విశ్వసాయి శాఖలో ఆయన విద్యార్థులకు ఆత్మీయ సన్మానం చేసి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్రాంచుల కళాశాలల ప్రిన్సిపాల్లు, డీన్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. T Priyanka, please come to the dais. Great applause. ఉండాలి. A Vidita 465 out of 465. Shiva Moksha Yagna. Sir, please come to the dais. Janardana. 436 మార్కులు సాధించి విశ్వసాయి విద్యా సంస్థల్లో మొదటి స్థానం సంపాదించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సంతోషాన్ని ఇచ్చినందుకు విశ్వసాయి విద్యా సంస్థల చైర్మన్ గారికి మరియు ప్రిన్సిపల్ గారికి మరియు డీన్లకి, ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ఓకే, అయితే ఈ యొక్క విశ్వసాయి విద్యా సంస్థల్లో ప్రతిరోజు ప్రిన్సిపల్ గారు కానివ్వండి, అక్కడ పనిచేసే స్టాఫ్ కానివ్వండి, మమ్మల్ని ఎంతో ఉత్సాహవంతంగా ఏ రోజు క్లాస్ మిస్ కానివ్వకుండా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినందుకు విశ్వసాయి విద్యా సంస్థల చైర్మన్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. చాలా అరుదుగా అక్కడక్కడ కనిపిస్తారు. ఇక 98% అంటే 980 మార్క్స్ వచ్చిన వాళ్ళు 55 మంది పైన ఉన్నారు. 900 అబవ్ వచ్చిన వాళ్ళు ఒక 40-50 ఉండడం సహజం. ఈరోజు విశ్వసాయి కళాశాల మంది పైన 900 మార్కులు పైన వచ్చాయి. ఇది గ్రేట్ రిజల్ట్స్. ఈ క్రెడిట్ అంతా మేజర్ క్రెడిట్ గోస్ టు స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ క్రెడిట్ గోస్ టు అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ప్రిన్సిపల్స్. ఇలాంటి ప్రోత్సాహం ఇచ్చిన తల్లిదండ్రులు కూడా మరొకసారి నా కృతజ్ఞతలు. 440కి 436 మార్క్స్ వచ్చాయి. అంటే ఆ విద్యార్థి పోగొట్టుకున్న మార్కులు ఎన్ని? 4. సాంస్క్రిట్లో 1 మార్కు. ఎంత బాగా రాసినా ఇవ్వరు, ఎందుకంటే సార్లే 100కి 100 ఇవ్వాలంటే వాళ్ళకి మనసు ఒప్పదు. అందువల్ల ఏం చేస్తే 1 మార్క్ కట్ చేస్తారు. ఇక్కడ సాంస్క్రిట్ మాస్టర్లు ఉన్నారు, వీళ్ళు పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళారు. వాళ్ళకు 100కి 100 ఇస్తే రాత ఎదురు పట్టదంట. ఎవరికి అర్థం కాకూడదు ఉద్దేశంతో 3 మార్కులు తగ్గిస్తారు, ఒక 4 మార్కులు తగ్గిస్తారు. అలా కాకుండా ఫిజిక్స్ మాస్టర్ లాగా, మ్యాథ్స్ మాస్టర్ లాగా, బాటనీ, జువాలజీ లాగా ఇచ్చింటే వీళ్ళకందరికీ 10% మార్క్స్ వచ్చిండే. ఆ తగ్గడం వల్ల 4 మార్కులు తగ్గాయి. 466. ఇక్కడ ఎన్ని మార్కులు పోయినాయి? 4 మార్కులు. 1 మార్కు సాంస్క్రిట్, 3 మార్కులు ఇంగ్లీష్. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాలలో విశ్వసాయి విద్యార్థులు బైపీసీ పరంగా మరియు ఎంపీసీ పరంగా చక్కని ప్రతిభ కనబడి చెప్పడానికి చాలా సంతోషంగా. బైపీసీ మరియు ఎంపీసీ 2 కలిపితే 1000 మార్క్స్కి 980 అండ్ అబవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు 55 మంది ఉన్నారు. అంటే మెజారిటీ స్టూడెంట్స్ టాప్ మార్కులు స్కోర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. 900 మార్కుల పైన అంటే 1000 మార్క్స్కి 900 మార్క్స్కి 90% అవుతుంది. 90% పైన వచ్చిన వాళ్ళు బైపీసీలో 149 మంది ఉన్నారు, ఎంపీసీలో 382 మంది ఉన్నారు. అంటే దాదాపు 500 పైన 90% స్కోర్ చేయడం అనేది అసాధారణ విషయం. దీనికి చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఫలితాలు రావడానికి కారణము మేము అవలంబించేటువంటి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్, 5 స్టెప్ కాన్సెప్ట్, ప్లస్ మా అధ్యాపకేతర బృందం చేసినటువంటి కృషి. ఇంకా జూనియర్ ఇంటర్ ఫలితాలకు వస్తే దీంట్లో కూడా 440 మార్కులకు బైపీసీ పేపర్ ఉంటుంది. 440కి 430 పైన వచ్చిన వాళ్ళు 42 మంది ఉన్నారు. 400 మార్కులు పైన వచ్చిన వాళ్ళు 170 మంది ఉన్నారు. ఇక్కడ అంతే, మెజారిటీ స్టూడెంట్ గాట్ ఎక్సలెంట్ మార్క్స్ ఫర్ విచ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు పేపర్ ఉంటుంది. 460 మార్కులు వచ్చిన చాలా మంచి మార్కులు వచ్చినట్లు. 460 మార్కులు వచ్చిన వాళ్ళు 42 మంది ఉన్నారు.
400 పైన వచ్చిన వాళ్ళు 523 మంది ఉన్నారు. నెల్లూరుకు మాత్రమే పరిమితమై తిరుపతిలో తక్కువ స్ట్రెంగ్తో 2 బ్రాంచ్లు నడుపుతున్నాం మేము. ఈ 2 ప్రదేశాల మాత్రమే మా కాలేజీలు ఉన్నాయి. ఇంతమందికి మాకు రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మరొకసారి ఈ ఫలితాలు తీసుకొచ్చినందుకు విద్యార్థులకు వాళ్ళను ప్రోత్సహించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు ప్లస్ మా అధ్యాపకేతర బృందానికి ప్రత్యేకంగా అభినందనలు. ఇంకా టాప్ మార్క్ 988 వచ్చిన వాళ్ళు 2 ఉన్నారు. జూనియర్ ఇంటర్లో 470 మార్కులకు గాను 466 మార్కులు తీసుకొచ్చినటువంటి మా విద్యార్థి చక్కని ప్రతిభ చెప్పడానికి నిదర్శనంగా చెప్పచ్చు. అంటే బైపీసీ పరంగా కానీ ఎంపీసీ పరంగా కానీ బోత్ స్ట్రీమ్స్ అవర్ స్టూడెంట్స్ డిడ్ వెల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దట్. సో మరొకసారి మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞత అభినందనలు తెలుపుతున్నాను.